69 కూడా ఉందండి టాప్ స్పీడ్. చూద్దాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సూర్య వ్లాగ్స్. ఈ రోజు మనం ఒక చిన్న షార్ట్ రైడ్ అండ్ క్యాజువల్ డ్రాగ్ రేస్ అయితే చేద్దాం. అది కూడా 2 రిస్టాస్. ఇది వచ్చేసి రిస్టా Z2.9, ఇది రిస్టా Z2.9. ఇది వచ్చేసి 20 days ఓల్డ్ వెహికల్. ఇది వచ్చేసి 94 days ఓల్డ్ వెహికల్. ఇది 450 kilometers తిరిగింది. ఇది వచ్చేసి 3700 kilometers తిరిగింది. దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది మొత్తం ఆఫ్ రోడ్ వెహికల్. ఇది బయట తిరగడం తక్కువ, ఆఫ్ రోడ్లో ఎక్కువ, విత్ లగేజ్తో 2 persons అప్రాక్సిమేట్గా ఒక 150 kilos. దీనికి ప్రజెంట్ ఉన్న నాయిస్ ఇష్యూ అయితే బెల్ట్ ఒకటే. ఇప్పుడు బెల్ట్ సౌండ్ అయితే చూస్తున్నాం, ఇంకా అంతకుమించి ఏం లేదు. ఇది వచ్చేసి 20 days వెహికల్. దీంట్లో నేను బ్యాటరీ పికప్ ప్రాబ్లం అని చెప్పాను. ఇప్పుడైతే ఈ 2 డ్రాగ్ రేస్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నం సర్కిల్ ఒక 13 to 14 kilometers వస్తుంది. ఎంత పర్సెంటేజ్ కాలింది, తర్వాత దీనికి ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది, కొత్త బండికి పాత బండికి, ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చేసి చూపిస్తాను. ప్రజెంట్ మనం విజయవాడ నుంచి ఇబ్రహీంపట్నం సర్కిల్ వరకు అయితే వెళ్తున్నాం. ఇది నా వెహికల్ అండి, 20 daysది. ఇది వచ్చేసి ప్రజెంట్ 65%, 65 kilometers వస్తుంది. ట్రిప్ 0 చేసాము. అలాగే ఇది వచ్చేసి 94 days ఓల్డ్ వెహికల్. దీనికి కూడా ప్రజెంట్ 63%కి 63 kilometers వస్తుంది. ట్రిప్ 0 చేసాము. ఈ రెండింటికి అయితే ఇప్పుడు చిన్న డ్రాగ్ రేస్, అలాగే ఎంత పర్సెంటేజ్, ఎలా పికప్ ఉంది, బ్యాటరీ మైలేజ్ ఎలా వస్తుందని అయితే చిన్న వీడియో అయితే చేస్తున్నాము. చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పర్సెంటేజ్ కాలింది, ఎలా పికప్ ఎలా ఉందని దారి మధ్యలో మొత్తం చూపిస్తాను. స్టార్ట్ అయిపోయాము. చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. అయ్యప్ప స్వామి గుడి వరకు అయితే రీచ్ అయ్యాము. గొల్లపూడి దాటి చిన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. మరి ఏమైందో చూద్దాం. వెళ్తున్నాం, అయినా కానీ దారి మధ్యలో చిన్న వర్షం పడితే కనుక సైడ్ ఆపి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ప్రజెంట్ అయితే నేను 35, 34, 35 స్పీడ్ వెళ్తున్నా. నువ్వెంత వెళ్తున్నారా? సేమ్ వెహికల్, సేమ్ స్పీడ్ వెళ్తున్నాం, 35. ఒక 10 kilometers మొత్తం కంప్లీట్ అయిపోయాక 15 kilometers మీకు ఎంత పర్సెంటేజ్ కాలేదో ఒకసారి అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే చినుకులు పడుతున్నాయి. ఇదే బాహుబలి బ్రిడ్జ్. మొన్న మనం ఇటు వెళ్ళాం కదా అమరావతికి, అటువైపు బాహుబలి బ్రిడ్జ్ అండి. సో ఇటువైపు కంటిన్యూగా లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే మంగళగిరి టోల్ ప్లాజా దగ్గర వరకు అయితే వెళ్ళిపోతాం. అది లారీ వెళ్తుంది కదా, ఆ రోజు వెళ్ళిపోతే మంగళగిరి టోల్ ప్లాజా వరకు అయితే వెళ్ళిపోతాం. సో ఈ ముందర ఖలీల్ బాయ్ రెస్టారెంట్ వరకు అయితే చూపిస్తా. అక్కడ ఒక 2 యాథర్ గ్రిల్స్ అయితే ఉంటాయి. సో హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ ఈ రూట్లో అయితే ఖలీల్ బాయ్ రెస్టారెంట్ చూసారుగా ఎంత ఫుల్ రష్ ఉన్నాయో వెహికల్స్ అన్ని. ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ అండి, చాలా రిలాక్స్గా ఉంటుంది. అలాగే ఓపెన్ ప్లేస్లో మనకు సిట్టింగ్ ఏరియా కానీ అన్నీ బాగుంటాయి. చాలా బెస్ట్ చిల్డ్ ప్లేస్ ఇది వచ్చేసి. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. నా వాయిస్ వినిపిస్తుందో లేదో మీకు, గాలికి అయితే నాకు కూడా తెలీదు. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మొత్తం ట్రీసే. ఇబ్రహీంపట్నం వరకు ఈ రోజు అయితే చాలా బాగుంటుందండి. దాని తర్వాత అయితే నాకు అంత తెలియదు, నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇబ్రహీంపట్నం దాటి. ఈ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అటు ఇటు చెట్లు చూస్తున్నారుగా. ప్రజెంట్ ట్రాఫిక్ ఫుల్గా ఉంది. ఇవాళ సండే కదా, అక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఇప్పుడైతే 2 ఈకో మోడ్లకి డ్రాగ్ రేస్ అయితే పెడుతున్నాను. ఎంత టాప్ స్పీడ్ లెగుస్తుంది ఓల్డ్ వెహికల్కి, న్యూ వెహికల్కి ఎంత టాప్ స్పీడ్ లెగుస్తుంది అని అయితే చూద్దాము. ఇక స్టార్ట్ చేద్దామా? అదరా అదా ఇద్దరం 40, 42 ఇద్దరం సేమ్ స్పీడ్ అయితే ఉంది. ఎంత టాప్ స్పీడ్ లెగుస్తుందో చూద్దాం. 56, 58, 61 ఇద్దరం అయితే. ఇద్దరం సేమ్ స్పీడ్ లేదా 63. ఇంకా స్పీడ్ రావాలి. 67 మా వాడికి ఇంకా రాలేదు. అదిగో 69 కూడా ఉందండి టాప్ స్పీడ్. చూద్దాం టాప్ స్పీడ్ ఇంకా ఇంకెంత వెళ్ళింది అనేది. మా వాడికి ఇంకా రాలేదు, బ్యాక్ సైడ్ లో ఉన్నది.
పికప్ కూడా మంచి పికప్ ఉంది. మా వాడు ఇప్పుడు వస్తున్నాడు, అది అడ్డంలో కనిపిస్తున్నాడు, మీకు కనిపించట్లేదు అనమాట. ఇప్పుడు వస్తున్నాడు, చూపిస్తాను. ఎంత టాప్ స్పీడ్ వేసిన ఇంకే ఇట్లా ఒకసారి ఆపు. ఇప్పుడు నా టాప్ స్పీడ్ అయితే మీరు చూసారు కదా, 69 వెళ్ళింది ఇకో మోడ్ లో. నీ టాప్ స్పీడ్ ఏంటి? 65. 90 days ఓల్డ్ వెహికల్ అయితే 65 టాప్ స్పీడ్ వెళ్ళిందంట. నా దాంట్లో వచ్చేసి 69 వెళ్ళింది. ఓకే, ఈ పికప్ అంటే ఇలా ఉండాలి. నాకు కొద్ది రోజుల తర్వాత మాత్రం మళ్ళీ 30 నుంచి 40 వరకు అయితే బ్రేక్ అవుతుంది. ఇప్పుడు హైవే ఎక్కాను, హైవేలో మాత్రం మంచి పికప్ వస్తుంది. ఇకో మోడ్లో 69 అంటే ఇది మామూలు విషయం కాదు. ఇంకా జిప్ మోడ్ అయితే 80+ వస్తుంది. నేనైతే సింగిల్ అండి, ఇన్ని రోజులు నేను డబుల్ వ్లాగ్ చేశాను. నేను మా తమ్ముడు టోటల్ 195 kgs అని చెప్పి నేను నా ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా ఉంటే చూడొచ్చు. నేనైతే సింగిల్గా నడిపా కాబట్టి 69 ఉంది. ఈ మాత్రం మైలేజ్ వస్తే కనుక పికప్ ఉంటే నేను విజయవాడ టు చిలకలూరుపేట వ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. 83 kilometers వస్తుంది. చూద్దాం, ఇబ్రహీంపట్నం వెళ్ళిన తర్వాత అయితే మీకు అప్డేట్ చేస్తాను. చిలకలూరుపేట వ్లాగ్ చేద్దామా వద్దా అని చెప్పేసి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత బ్యాటరీ కన్స్యూమ్ అయింది అనేది కూడా నేను చూపిస్తా. ప్రజెంట్ పికప్ అయితే సూపర్ ఉంది. సో ఫైనల్గా ఇబ్రహీంపట్నం అయితే వచ్చేసాము. ట్రాఫిక్ బీభత్సంగా ఉంది. గోదావరి కెనాల్ ఇక్కడే కలిసేది, ఇక్కడ నుంచి గోదావరి రివర్ మన కృష్ణా నదిలో కలిసింది. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. చూద్దాం, ట్రాఫిక్ మాత్రం చాలా ఉంది. ఈ హైదరాబాద్ రూట్ కదా, మెయిన్ సర్కిల్ ఇబ్రహీంపట్నము. ఈ స్ట్రైట్కి వెళ్తే కొండపల్లి, అది హైదరాబాదు. ఇలా సర్కిల్ తీసుకొని ఇలా వస్తే భద్రాచలము, జగదల్పూర్, తిరువూరు, ఈ రూట్ అయితే మనము ఇటు వెళ్ళిపోతాము. అలాగే ఇక్కడ యాథర్ గ్రిడ్ కూడా ఉంది. యాథర్ గ్రిడ్ కూడా మీకు చూపిస్తాం. 6 kilowatt యాథర్ గ్రిడ్. ఇక్కడైతే ఇబ్బంది ఉండదు, చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. తిరువూరు వెళ్ళే రూట్లో ఇక్కడ ఐబిఎం సర్కిల్ నుంచి తిరువూరు వెళ్ళే రూట్లో ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ అయితే వచ్చింది. ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ చూపిస్తుంది కానీ నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఛార్జింగ్ పెట్రోల్ బంక్ లోపల ఉందేమో. అయితే ఒకసారి యూటర్న్ తీసుకొని వచ్చి చూద్దాం, మీకు చూపిస్తా. అది కూడా 6 kilowatt ఛార్జర్. అదైతే పెట్రోల్ బంకులు అయితే కాదండి. తిరువూరు వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో యాథర్ షోరూమ్ అనేది మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. యాథర్ షోరూమ్ ముందే గ్రిడ్ ఉంది, అది కనిపిస్తుంది కదా. 6 kilowatt యాథర్ గ్రిడ్ షోరూమ్, అది 6 kilowatt ఛార్జింగ్ పాయింట్ అండి. మెయిన్ రోడ్ మీద యాథర్ షోరూమ్ ముందే ఉంది. నేను పెట్రోల్ బంక్లో ఉందనుకున్నాను. సో ఇక్కడ నుంచి అయితే మనము రిటర్న్ అయితే తిరిగి వెళ్ళిపోదాము. ఓకే గాయ్స్, ఇదిగోండి, ఇది వచ్చేసి నా ఈవీ ఛార్జింగ్ది. 65%కి 65 kilometer ట్రిప్ 0 చేశాను. మేమైతే ఇబ్రహీంపట్నం సర్కిల్ దాటి తిరువూరు వెళ్ళే దారిలో యాథర్ షోరూమ్ ముందే ఉన్నాము. సో ప్రజెంట్ ఛార్జింగ్ 54% ఉంది. 54 kilometers వస్తుంది. ట్రిప్ వచ్చేసి 11.8 kilometers, 12 అనుకోండి. సో ఛార్జింగ్ 65. బ్యాటరీ ఏది ఓల్డ్ది. ప్రజెంట్ అయితే 54 kilometers ఉంది. అంటే నాకు 12 kilometersకి 11% కాదండి. అంటే హైవే ఎక్కి కాన్స్టాంట్గా 55 అలా మెయింటైన్ చేస్తే కనుక మీకు మంచి పికప్ వస్తుంది. అలాగే బ్యాటరీ పర్సెంటేజ్ కూడా మీకు తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో మా బ్రదర్ది అయితే చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి 98 days ఓల్డ్ వెహికల్. అది కూడా చూద్దాము. సేమ్ మనలాగే 11% కన్జ్యూమ్ అయిందా లేదంటే ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ అయిందా అనేది చూద్దాం. 65% 0, 12% అంటే 54 ఒక 12 కలిపితే 66. సో మనకున్న పర్సంటేజ్ 65. నాకు ఇంకా 1 kilometer బాగానే కలిసి వచ్చింది. ఇలానే కనుక బాగుంటే నేను చిలకలూరుపేట వ్లాగ్ కూడా చేద్దామని ఇందాక చెప్పా కదా, చేస్తా, అది కూడా చేస్తా. ఇప్పుడు మా బ్రదర్ చూద్దాం. సో మా బ్రదర్ది స్టార్ట్ చేసినప్పుడు ట్రిప్ 0 చేసాము. 11.9, నా దాంట్లో 11.8, మా వాడి దాంట్లో 11.9 ఉంది. 51%కి 51 kilometers చూపిస్తుంది. మేము స్టార్ట్ అయినప్పుడు 63కి 63 అంటే 12 kilometers వేసుకోండి. 51, 12, 63. సో మా ఓన్ది కిలోమీటర్కి కిలోమీటరు అంటే కరెక్ట్గా 12 kilometersకి 12% అయితే కన్జ్యూమ్ అయింది. మన బండికి వచ్చేసి 1% అయితే మనకి ఇంకా సేవ్ అయినట్టే.
మేమిద్దరము డ్రాగ్ రేస్ పెట్టి 60 స్పీడ్ 69 దాకా ఎంత కదరా మా ఓన్ వచ్చేసి 65 టాప్ స్పీడ్ లెగిసింది స్మార్ట్ ఇకోలో, నాది వచ్చేసి 69 లెగిసింది టాప్ స్పీడ్. సో పర్వాలేదు, బ్యాటరీ పికప్ అయితే బాగానే ఉంది. హైవేస్ మీద మాత్రం బాగా వస్తుందండి. అది అందులో నేను సింగిల్గా వ్లాగ్ చేస్తున్నా. ఇదిగోండి, ఇది వచ్చేసి మా ఓన్ 90 days వెహికల్ అండ్ 3700 kilometers తిరిగి అని చెప్పా కదా, చూపిస్తా అది కూడా. ఇదిగోండి 3703 kilometers చెప్పా కదా, మొత్తం ఆఫ్ రోడ్ వెహికల్ ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మా చింటూ బాయ్ కూడా మమ్మల్ని చూస్తున్నాడు చూడండి. ఏ చింటూ బాయ్. అండ్ ఓకే, నాకు ఒక డౌట్ వచ్చింది. ఇది ఛార్జింగ్ టెస్ట్ కూడా అయితే చేస్తాము 2 వెహికల్స్కి. దారి మధ్యలో ఒక యాత్ర గ్రిడ్ ఉంది, అక్కడ ఒక 10 minutes ఛార్జింగ్ పెట్టి అయితే చూస్తాం. చింటూ బాయ్, ఓ చింటూ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సో విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్లో ఇబ్రహీంపట్నం దగ్గరలో అమలోద్ బాబీ రెస్టారెంట్, అక్కడ యాత్రగిడ్ ఛార్జింగ్ పాయింట్ అయితే ఉందండి. అది చూపిస్తున్నా. అదిగోండి యాత్రగిడ్ పాయింట్ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. ఎవరన్నా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. ఇది దాటితే కనుక IBM దగ్గర అయితే యాత్రగిడ్ షోరూమ్ ముందే 6 kilowatt పెట్టుకోవచ్చు. 2 ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి దగ్గరలో. దీనికి దానికి ఒక 2 kilometers ఏమో డిఫరెన్స్ వస్తుంది అంతే. టెస్ట్ అయితే కూడా చూద్దాం. ప్రజెంట్ 49% ఉంది. ఒక 10 minutes ఛార్జింగ్ పెడదాం. ఈ 2 బండ్లకి ఎంత డిఫరెన్స్, ఎంత స్పీడ్ ఎక్కుద్దో చూద్దాం. 46% ఉంది. ఇప్పుడు ఖలీల్ బాయ్ దగ్గర యాత్ర గ్రిడ్ షోరూమ్ దగ్గర అయితే 2 ఛార్జర్లు ఉన్నాయి. 2 ఛార్జర్లతో ఒక 10 minutes ఛార్జింగ్ పెట్టి చూద్దాం. సారీ గాయస్, ఛార్జింగ్ టెస్ట్ అయితే చేద్దాం అనుకున్నా కానీ ఖలీల్ బాయ్ దగ్గర ఉన్న యాత్ర గ్రిడ్ ఛార్జర్స్ అయితే పనిచేయట్లేదు. సో ఛార్జింగ్ టెస్ట్ అయితే చేయట్లేదు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సూర్య. బాయ్ బాయ్.